నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. రేపొద్దున్నే ఆ ఇంటికి వెళ్ళి మంగ నెట్టైన వెళ్ళమని నచ్చ చెప్దాం. కావాలంటే మనమే ఓ ఇల్లు చూసి పెడదాం. మంగ మన ప్లేస్లో ఉంటే మనకి మరీ మంచిదండి. సరే సరే నీ ఇష్టం. ఇదిగో నన్ను కాసేపు డిస్టర్బ్ చేయమాకు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. నువ్వు భలే రుచిగా ఉంది చంద్రిక. థ్యాంక్స్. వదినా వచ్చేసారా? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మా ఆయన నేను చారుకేశ ఎంత కంగారు పడ్డామో తెలుసా? పిల్లల్ని తీసుకుని రాత్రిపూటకి ఎక్కడికి వెళ్లారు వదినా? రాత్రంతా ఎక్కడున్నారు? మీరు ఈ ఇల్లు విడిచి వెళ్ళి 24 గంటలైంది తెలుసా? మిమ్మల్ని తిరిగి కళ్ళతో చూసే వరకు నా మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది. మా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండి వదినా. అయ్యో, మీరేం తప్పు చేయలేదండి. మరెందుకు వదిన గారు మమ్మల్ని వదిలేసి వెళ్లారు? అంత అవసరం ఏమొచ్చింది? పోలీసులకు భయపడి వెళ్లాల్సి వచ్చింది వదినా. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ మీరెందుకు భయపడాలి వదినా? మీరెలాంటి వారో మాకు తెలీదా? మీ పైన ఈగైనా వాలనిస్తామా? నాతో ఒక్క మాట చెప్పుంటే మిమ్మల్ని గడప దాటనిచ్చేదాన్ని కాదు. మీకు గతం గుర్తులేదు అన్నారు, అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు అన్నారు. మీరు వెళ్ళిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో అని చాలా బాధపడ్డాను. మేము మీ బంధువులం కాదా వదిన గారు? అయ్యో, అదేం లేదండి. మరెందుకు మమ్మల్ని పరాయి వాళ్ళని చేశారు? మీరు ఏమైనా అనుకోండి, ఏ జన్మ రుణమో ఇలా కలిసాం. మీరు నోరు తెరిచి చెయ్యి చాచి సాయం తీసుకోరని తెలుసు, కానీ ఎందుకో తెలియదు మేము మీకు రుణపడ్డామనిపిస్తోంది. మీకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తోంది. మంగా మేడం గారు దేవత. ఆ మహా ఇల్లలు మాకు ఎంతో చేశారు. అది మీ రూపేణా రుణం తీర్చుకుంటున్నామనిపిస్తోంది. చనువు తీసుకుంటున్నందుకు క్షమించండి. మీ వాళ్ళు దొరికే వరకు మమ్మల్ని మీ వాళ్లే అనుకోండి. దయచేసి ఇకపై ఎక్కడికి వెళ్ళకండి. పిల్లల్ని చూసైనా ఉండిపోండి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
అయ్యో, మీరు నాకు నమస్కరించడం ఏంటండి? తెలీదు వదిన గారు. ఆ మంగా మేడం గారిని నేను ఒక్కసారి కూడా చూడలేదు. మాకు చేసిన సాయానికి ఆవిడ్ని కలిసి ఒక్కసారి కూడా దండం పెట్టలేదు. మీకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను. వదినా, సాయం చేస్తానని బతిమాలుతున్నారు. ఇంత మంచి మనసు మీకు ఎలా వచ్చింది వదినా? మీ నుంచే వదినా. నా నుంచా? అంటే మంగా మేడం నుంచి. చెప్పాను కదా, మీలో నేను ఆవిడ్ని చూసుకుంటున్నాను అని. సరే కాని ఎప్పుడు తిన్నారో ఏమిటో. కాళ్ళు మొహం కడుక్కోండి, భోజనం తీసుకొస్తాను. ఈ పూటకి కాదనకండి. ఒక్క రోజులో ఎంత చిక్కిపోయిందో నా దివ్య తల్లి. వెళ్ళండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆంటీ, ఏంటభి? చాలా థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఎందుకు? మా అమ్మ ఎప్పుడూ మంచితనం గురించి చెప్తూ ఉంటుంది. ఆ మంచికి మంచి రూపంలో ఉన్నారు మీరు. చిన్నపిల్లవాడివి, అలాంటి పెద్ద మాటలు మాట్లాడకూడదు. నిన్న ఈ ఇంటి నుంచి మేము వెళ్ళిపోవడానికి నేను కూడా కారణం ఆంటీ. కానీ ఎందుకో తెలీదు, మళ్ళీ ఇంటికే తిరిగి రావాలనిపించింది. అమ్మని అడిగాను, ఒప్పుకుని వచ్చింది. అయితే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలభి. అమ్మని చెల్లిని తిరిగి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ అభి. క్షమించాలి, ఇందాకటి నుంచి నిన్ను అభి అభి అని అంటున్నాను. అమ్మ మాత్రమే కదా నిన్ను అభి అనాలి. అత్తయ్య కూడా అభి అనొచ్చు. నా బంగారం. అంకుల్ ఎక్కడ ఆంటీ? ఆయన ఇంకా ఇంటికి రాలేదభి. ఆ ఇంట్లో ఉన్నారా? జైసారింట్లోనా? అక్కడ లేరట. ఎక్కడున్నారో ఫోన్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అదేంటి, ఇక్కడ లేక అక్కడ లేక ఎక్కడున్నట్టు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసినట్టు? అదే అర్థం కావట్లేదు అభి. జైసార్ కనిపించకుండా పోయినప్పటి నుంచి మీ అంకుల్ అదోలా ఉంటున్నారు. ప్రొద్దుటే వెళ్ళిపోయి ఏ అర్ధరాత్రికో ఇంటికొస్తున్నారు. సరిగ్గా భోజనం కూడా చెయ్యట్లేదు. ఏదైనా అడుగుతుంటే కసురుకుంటున్నారు. ఎప్పుడు ఫోన్ వచ్చినా నా ముందే మాట్లాడేవారు. ఇప్పుడు పక్కకు వెళ్లి చాటుమాటుగా మాట్లాడుతున్నారు. ఏ విషయం నాతో చెప్పట్లేదు. మా చారుకేసుతో కూడా ఆడుకోవట్లేదు. అంటే చారీ అంకుల్ సీక్రెట్గా ఏదో చేస్తున్నారనమాట. పర్వాలేదంటీ, రేపొద్దున నేను దివ్య చారుకేసే క్రికెట్ ఆడుకుంటాం. మీరు అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోండి. హా, ఏం కనుక్కోవడమో ఏమిటో, ఎక్కడున్నారో ఏమో. అబ్బబ్బబ్బబ్బా, ఆడదాన్లే సోకులేంటి? ఎంతసేపు రెడీ అవుతారు? చాలా రోజుల తర్వాత మంగని చూడడానికి వెళ్తున్నాం. ఈ బాబాయ్ బాగున్నాడనే మంగ అనుకోవాలి కదా. ఆ, మీరు బాబాయి, నేను పిన్ని.
జై మొగుడు, కల్పనత్త, ఇదే దానిల్లు అన్నీ చెప్పేయండి. ఎంచక్క మన వెనకే పిల్లల్ని తీసుకుని అది ఇంటికొస్తుంది. తట్టా బుట్టా సర్దుకుని మనం బయటికి వెళ్దాం. బుద్ధి లేకపోతే సరి. అది కాదు చంద్రిక. ఇంకేం మాట్లాడకుండా బయలుదేరండి. ఎక్కడా చారిగాడు మంగన చూస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఇన్ని రోజులు చూడని వాడా ఈ రోజే చూస్తాడా? జై కనిపించలేదనే ఏదో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడా? వాడేడుస్తూ కూర్చున్నాడో జై కోసం వెతుకుతూ తిరుగుతున్నాడో మనిద్దరికేం తెలుసు? అయినా కూడా మంగ ఇంట్లోంచి బయటికి రాదు. మంగ కోసం వాడు ఆ ఇంట్లోకి వెళ్ళడు. ఎందుకు టెన్షన్ పడతావు? మీరొస్తారా? నన్నొక్కదాన్ని వెళ్ళమంటారా? బెలబెలదాని పద పద రా. బా కర్మ, పద. ఏమైంది? మీ అమ్మ మొత్తుందే వస్తే ఏరా ప్రసాద్ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఆవిడేసే ఎక్స్ప్రెషన్లకు సమాధానం చెప్తా నా వల్ల కాదు. కాసేపు ఆగెళ్దాం. బామ్మగారు నన్నేం అడగరా? ఏమడగాలి? అదే నేను ఎలా ఉన్నాను, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతావు కదా. అడిగితే మాత్రం మీరు చెప్తారా ఏంటి? అన్నీ దాచుకుంటారు కదా. అవును, మేమే కారులో దొంగతనంగా వచ్చింది. అందుకేనా నన్ను కారులో ఊపిరాడనివ్వకుండా చంపేయాలనుకుంది? కల్పన, వాళ్ళని వెళ్ళనివ్వు. నాకు మనశ్శాంతి కావాలి. అంటే మేము మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం బామ్మగారు. జై కనిపించలేదన్న బాధలో నేనున్నాను. దయచేసి వెళ్ళిపోండి. మీరు బాధలో ఉంటే మేం సంబరంగా ఉన్నాం అమ్మమ్మ. జై కనిపించినందుకు మాకు బాధగానే ఉంది. అందుకే జైని వెతకడానికి వెళ్తున్నాం. మీలాగే ఇంట్లోనే కూర్చోలేం కదా. మనం మంచి చేసినా వీళ్ళకి చెడుగా అని అనిపిస్తుంది చంద్రిక. మనం వెళ్దాం పద. బాధపడకండి బామ్మగారు. త్వరలోనే జైని వెతికి తీసుకొస్తామని పోలీసులు చెప్పారు కదా. జైకి ఏమైందో తెలీదు. ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో తెలీదు. మనశ్శాంతి కోసం నేను గుడికి వెళ్ళాను. అక్కడ అభిదివ్య కనిపించారు. మనసుకు కాస్త ఊరట అనిపించింది. అందుకే కదా బామ్మగారు మన జైకి దివ్య అంటే అంత ఇష్టం. అంతేకాదు కల్పన, ఆ పిల్లల్ని మించిన ప్రశాంతతేదో ఆ గుళ్ళో నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. అదేంటో తెలుసుకోవాలని ఆ చుట్టుపక్కల వెతికాను. కనిపించలేదు. అది మన జైకి సంబంధించిన విషయమో లేక మరొకటో తెలియలేదు. కాని అది మనది అనిపించింది. మన సొంతం అనిపించింది. అదేంటో తెలుసుకోవాలనుంది కల్పన. నా ప్రశ్నకు సమాధానం చెప్పగల వాళ్ళొక్కరే, ఆ స్వామీజీ. వారిని చూడాలనుంది. వారెక్కడున్నా మళ్ళీ ఆ గుడికి వస్తారని ఆశగా ఉంది.
అమ్మా జగన్మాత, ఇంతసేపు నిశ్చలంగా ఉన్న ఆ అఖండ దీపం ఆగ్రహించి ఎగసిపడుతుంది. ఇది దేనికి సంకేతం తల్లి? ఎవరి రాకకు ఈ సూచన? శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర. లోకా సమస్త సుఖినో భవంతు. అగ్నిదేవాయ నమః. ఓం జ్వాలాయ నమః. ఓం కాంతిరూపాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. శాంతి శాంతి. శాంతి శాంతి. స్వామి, పుష్కర కాలం తరువాత మీ దర్శన భాగ్యం లభిస్తుందనుకున్నాను. మా చెలోనే వచ్చారు. 7 ఏళ్ల కాలమైంది మిమ్మల్ని చూసి. మాకు మేముగా రాలేదు చలమయ్య. మళ్ళీ విదే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. అఖండ దీపం ఎగిసిపడింది. మీరు మళ్ళీ వచ్చారు. అంటే స్వామి, ఈసారి ఏ విపరీతం జరగబోతోంది? కన్నీరు చిందిన పన్నీరు చిలికిన మా రాక లోక కళ్యాణం కోసమే కాని వేరే కారణం కాదు చలమయ్య. అంటే స్వామి, నా ఉద్దేశం ఈసారైనా శుభం జరుగుతుందా? శుభశుభాలు మన చేతుల్లో లేవు. మనం ఒకటి తలిస్తే ఆ దైవం వేరొకటి తలుస్తాడు. బుద్ధి కర్మను అనుసరిస్తుంది, కర్మ విధిని అనుసరిస్తుంది. ప్రయత్నమే మన వంతు, ఫలితం ఆ పైవాడి వంతు. ఏం జరగబోతోంది స్వామి? ఒక్కోసారి ఆ దేవుడు కూడా చిన్నపిల్లవాడే చలమయ్యా. ఇష్టంగా మనోపలకంపై ఏదో రాస్తాడు. అది ఎవరికో కష్టంగా ఉందని మళ్ళీ తన రాతల్ని తనే చెరిపేస్తాడు. ఇప్పుడు అదే జరగబోతోంది. ఆ దైవం రాసిన తలరాతలు మారబోతున్నాయి. 3 రోజుల్లో మొత్తం ముగిసిపోబోతోంది.
ప్రేమ కరుణని దూరం చేసిన ధూర్తునిపై